ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీఎస్ఆర్టీసీలో కలవరమే. ఆయన చర్యలతో సంస్థ క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నేతలు కాపాడటం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. వేల మంది ఉద్యోగులు, కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఆర్టీసీని తన వాళ్లకు కట్టబెట్టాలని కుట్ర చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల సాకుతో ఆర్టీసీ పగ్గాలను కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తూ ఉండటంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు రగిలిపోతున్నారు. దశాబ్దాలుగా ప్రజా రవాణాలో మెరుగైన సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందిన ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రోత్సాహంతో ఎలక్ట్రికల్ బస్సులు తెస్తున్నామని డబ్బా కబుర్లు చెప్తూనే తెరచాటున ఆర్టీసీ మనుగడను పూర్తిగా దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 11,116 బస్సులున్నాయి. 2029 నాటికి ఆర్టీసీలో 100% ఎలక్ట్రికల్ బస్సులే ఉండాలనే విధానానికి 2024 నవంబర్లో చంద్రబాబు ప్రభుత్వం ఆమోద ముద్రను వేసింది. ఈ క్రమంలో 2029 నాటికి ఆర్టీసీలో కాలం చెల్లిన అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మొదటి విడతగా 1,050 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ 750 బస్సులకు మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి. ఈ ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్టును పినాకిల్ అనే సంస్థకు కట్టబెట్టారు. బస్సుల నిర్వహణకు సంబంధించి విజయవాడలో విద్యాధరపురం డిపో, గుంటూరు డిపోలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 12 డిపోలను ఈ సంస్థకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే విద్యాధరపురం డిపోతో పాటు గుంటూరు డిపోలను ఖాళీ చేయించేశారు. మిగిలిన డిపోలను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కింద ప్రవేశపెట్టే ఈ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. 750 ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ సంస్థకు ఇచ్చేశామని, డ్రైవర్లు కూడా బయటి వారే ఉంటారని తేల్చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో 129 డిపోల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మే 26వ తేదీన విజయవాడలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చిన సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేలా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపాయి. కొనకళ్ళ నారాయణ వ్యాఖ్యలపై ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించి మనుగడే ప్రశ్నార్థకమైనటువంటి సందర్భంలో మరి ఈరోజు మేము ఉద్యమానికి శ్రీకారం చుట్టాము. ఏపీఎస్ఆర్టీసీ దశాబ్దాలుగా ఇటు ప్రయాణికులకి, ప్రజలకి మరి దగ్గరగా ఉండి అత్యంత దగ్గర ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ ఆర్టీసీని ప్రైవేటం చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతుంది. కారణం ఏమంటే ఎలక్ట్రికల్ బస్సులు అనేవి ఏదో ఒక గుత్తాధిపత్యానికి ఇవాళ మాకున్నటువంటి సమాచారం ప్రకారం పినాకిల్ సంస్థకి మనం ఈ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ఇవ్వడానికి సిద్ధం చేశారు. దాని ధర్మల రాబోయేటువంటి 750 బస్సులకు కాను ఇవాళ విద్యాధరపురం డిపో, గుంటూరు 1 డిపో, భవిష్యత్తులో మంగళం డిపో, అలాగే దాదాపు ఈ రాష్ట్రంలో 12 డిపోల్ని మూసివేసేటువంటి క్రమం జరిగింది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను బూచిగా చూపిస్తోందని కార్మిక సంఘాలతో పాటు వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూశారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు, నిరసనలు, సమ్మెలతో పాటు 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అప్పట్లో ఆర్టీసీ బతికి బట్టగట్టింది. రాష్ట్ర విభజన సమయంలోనే ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయింది. అయితే తనని తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు 2014 నుంచి 19 మధ్య సోమవారం పోలవరం పేరుతో వారం వారం ఆర్టీసీ బస్సులను వాడుకొని జయము జయము చంద్రన్న అని భజన చేయించుకున్నారే తప్ప ఆర్టీసీకి చేసిందేమీ లేదు. టీడీపీ ఆస్తి మాదిరి ఆర్టీసీని ఉపయోగించుకుని వదిలేశారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడగానే 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. దీంతో ఒకేసారి 54,000 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ పరిస్థితి తలకిందులయ్యింది. మహిళల కోసం ఉచిత బస్సు పథకం పెడుతున్నామని పైకి బిల్డప్ ఇచ్చి సరిగ్గా ఏడాది కూడా తిరగకుండానే ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఆర్టీసీపై పెను భారం పడుతోందని ప్రచారం మొదలుపెట్టారు. ఆర్టీసీ గట్టెక్కాలంటే ఎలక్ట్రికల్ బస్సులు ఒక్కటే మార్గమని,
ఎలక్ట్రికల్ బస్సుల రాకతో భారం తక్కువ, ఆదాయం ఎక్కువ అంటూ కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. అయితే ఆర్టీసీని నిర్వీర్యం చేసి మొత్తం బస్సులన్నింటినీ ప్రైవేటు కట్టబెట్టాలని చూస్తున్నారని, ఆర్టీసీని కుంటుపడేలా చేసి ఆర్థిక భారానికి మహిళలే కారణమంటూ ప్రచారం చేస్తున్న చంద్రబాబు అండ్ కోపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ప్రైవేటు పరం చెయ్యనివ్వమని చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కొత్తగా ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తుంది. ఎంత దుర్మార్గం అంటే ఆర్టీసీని అమ్మేస్తామని చెప్తూ కారణాన్ని ఆడపిల్లల మీద, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద నెపం చూపించి మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చాం, అందుకని ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తాం. డీజిల్ భరించలేం. డీజిల్ భరించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ద్వారా ఇప్పుడు మీరు తెచ్చే కరెంటు బస్సుల్లో 750 బస్సులు తెస్తామంటున్నారు కదా, ఆ బస్సుల్లో ఆర్టీసీ భరించగలరా? ప్రజలు భరించగలరా? అసలు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కినా కూడా ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రైవేటీకరణ పేరుతో అయిన వారికి దోచిపెట్టడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతున్నారని స్వయంగా టీడీపీ నేతలే చెబుతున్నారు.